హలో అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇది వచ్చేసి మే 4వ తారీఖు వీడియో అండి. అంటే మండే రోజు వీడియో. ఆ రోజైతే నేను కౌసలం ఎగ్జామ్ అయితే రాసి వచ్చానండి. మెయిన్ నేను ఊరు వెళ్ళడానికి రీజన్ అయితే అదే అనమాట. కౌసలం ఎగ్జామ్ ఉన్నింది నాకు మండే రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే ఉన్నింది. ఉంటే మార్నింగ్ ఉంటుంది 11 గంటలకి, లేదంటే మధ్యాహ్నం 3 గంటలకి వస్తుంది. నాకైతే మధ్యాహ్నం 3 గంటలకైతే టైం ఇచ్చారు. ఆ టైంకల్లా నేను అక్కడ ఉండాలని చెప్పేసి ముందు రోజే వెళ్ళాను. ఆదివారం అయితే ఊరు వెళ్ళాను. మండే రోజైతే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యాను. మొత్తం 2 టెస్టులు ఉంటాయండి. ఒకటి స్కిల్ అసెస్మెంట్, ఇంకొకటి వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, ఈ రెండింటి పైన ఉంటుంది. ఒకటి 45 మినిట్స్, ఇంకొకటి 15 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అటెంప్ట్ చేశాను. ఒక ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్కిల్ అసెస్మెంట్ది. ఇక్కడ స్కోర్ కూడా చూపిస్తాను చూడండి. 100కి 53 అయితే వచ్చింది. క్వశ్చన్ వేటి పైన ఇస్తారు అంటే కూడా కింద మనకి కనిపిస్తుంది అన్నమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద 10 క్వశ్చన్స్, టెక్నికల్ మీద 20 క్వశ్చన్స్ ఇస్తారు. మిగతాటి నాకు కంప్యూటర్ బేస్ మీద 10 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇంకా 3 క్వశ్చన్స్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా యాప్టిట్యూడ్ రీజనింగ్లో. ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ నార్మల్ క్వశ్చన్స్ ఆన్సర్ టైప్ ఇస్తారనమాట, ఆప్షన్స్ ఏం లేకుండా. సో మీకు ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో ఇంకోటి ఏమైందంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ నేను అటెంప్ట్ చేసినప్పుడు అది ఓన్లీ 15 మినిట్స్ ఉంటుంది టైము. 15 మినిట్స్లో 3 క్వశ్చన్స్ అడుగుతారు. 3 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాలి. సో అక్కడ ఏమైందంటే 2 దాంట్లోకి ఆన్సర్ చేసాను, సేవ్ అయింది. థర్డ్ దానికి ఆన్సర్ చేసింది సేవ్ అవ్వలేదు. అప్పటికి నెట్వర్క్ ప్రాబ్లమ్ అయ్యి సేవ్ అవ్వలేదు. నాకు తెలియట్లేదు అనమాట ఎందుకు సేవ్ అవ్వలేదో. సో అప్పటికి టైం అయితే అయిపోయింది, ఎక్స్పైర్డ్ అని పడిపోయింది. సో ఇంక నేను రీషెడ్యూల్ అయితే పెట్టాను, కానీ నాకు ఇంకా డేట్ అయితే మళ్ళీ రాలేదు. ఇప్పుడేమో ఎక్స్పైర్డ్ లేదు, అవాయిడేటెడ్ అని పడుతుంది, కానీ రిజల్ట్స్ అయితే ఏం చూపించలేదు. మేబీ అది నాకు తెలిసి ఇవ్వరేమో. మొత్తానికైతే ఈ టెస్ట్ అయితే అయిపోయింది. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏంటి, సింపుల్గా ఉంటుందా, దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, మనం రాయడం వల్ల ఏంటి అనేది మీకు డీటెయిల్స్ అనేవి కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటుందా, టఫ్గా ఉంటుందా, దేనిపైన ఇస్తారు, సో అసలు ఎలా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లారిటీగా అయితే చెప్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, నాకు అవసరం అవుతుంది అనుకుంటే కమెంట్ చేయండి తప్పకుండా. నాకు తెలిసి చాలామంది రాసే ఉంటారు ఇప్పటివరకు. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.